నిత్య జీవితంలో నీ బ్రతుకేదో నువ్వు బ్రతుకుతున్నావు, నీ మార్గంలో నువ్వు నడుస్తున్నావు, నీ భక్తి ఏదో నువ్వు చేస్తున్నావు. అయితే కొందరు ఎప్పుడు నేను బాధించే వాళ్ళని చుట్టూ ఉంటారు. నీ విశ్వాసాన్ని, నీ భక్తిని, నీ ప్రేమను, ప్రభువు పట్ల నీకున్న ఆసక్తిని త్రుంచివేయాలని చాలామంది ప్రయత్నం చేస్తుండొచ్చు. వారు ఏమనుకుంటారంటే దేవుని వలన వారికి ఏ ప్రయోజనం లేదు, దేవుడు వారి ప్రార్థన వినడం లేదు, వారిని పట్టించుకోవట్లేదు అని మాట్లాడుకుంటారు. అలాంటి మాటలు నీకు వినబడినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుని పాదాలు పట్టుకోవాలి. ప్రభువా, నీవే నా కేడము, నా తల ఎత్తువాడు నీవే. మనుషులు నువ్వు పడిపోతే చూడాలనుకుంటారు, నువ్వు ఏడిస్తే చూడాలనుకుంటారు, నువ్వు పతనం అయిపోతే ఆనందించే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ప్రపంచంలో నీవు తలెత్తుకుని నడవాలి అని, విజయోత్సవంతో ఉండాలని ఆశించేది నీ ప్రభువే. నీకోసం శిలువలో మరణించిన యేసు ప్రభువే. ఆయన వైపు నువ్వు చూడగలిగితే, ఆయన ఆధారంగా చేసుకోగలిగితే, ఆయన ఆశ్చర్యంగా చేసుకోగలిగితే ప్రభు నిన్ను బలపరుస్తారు, నిన్ను ఆశీర్వదిస్తారు. కేవలం నువ్వు ఆశీర్వాదం పొందిన వ్యక్తి మాత్రమే కాదు, నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. సరేనా?